హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. మళ్ళీ ఒక కొత్త ట్రైన్ జర్నీ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ట్రైన్ వచ్చేసి క్రొకడైల్ ఎక్స్ప్రెస్. క్రొకడైల్ ఎక్స్ప్రెస్ కాదు, కొరమండల్ ఎక్స్ప్రెస్. అది క్రొకడైల్ ఎక్స్ప్రెస్ అని ఎందుకన్నానో తర్వాత చెప్తాను. ప్రజెంట్ నేను షాలిమార్లో ఉన్నాను. షాలిమార్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అయితే ఈ ట్రైన్ పోతుంది, కానీ నేను ఫుల్ జర్నీ చేయడం లేదు. ఇది మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టాప్లో దిగుతాను. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. ఇప్పుడు టైం వచ్చేసి నా వెనకాల చూస్తుంది కదా రైల్వే స్టేషన్, అది 12:34 అవుతుంది. 3:15కి నా ట్రైన్ ఉంది. ఎందుకు 3 hours ఎర్లీగా వచ్చానంటే కోల్కతాలో చాలా ట్రాఫిక్ అండ్ నా రూమ్ కూడా చాలా దూరం ఉండే, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోలేక ప్రాపర్గా కొంచెం ఎర్లీగానే వచ్చిన. ఎర్లీగా రావడంలో ఏం తప్పైతే లేదు. ఈ ట్రైన్ గురించి మరిన్ని విషయాలు మనము ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. ఇదంతా షాలిమార్ రైల్వే స్టేషన్. కోల్కతాలో షాలిమార్ ఒకటి, హౌరా ఒకటి, కోల్కతా ఒకటి అండ్ సంత్రగచ్చి రైల్వే స్టేషన్స్, ఇవి 4 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా. వన్ ఆఫ్ ద వరస్ట్ రోడ్ ఈ రైల్వే స్టేషన్కి వచ్చే రోడ్ అయితే. నా ట్రైన్ నెంబర్ అయితే ఇచ్చేసారు 12841 షాలిమార్ చెన్నై ఎక్స్ప్రెస్ 15:15 3:15కి ఉంది. ఈ థర్డ్ది అదే. ఇదంతా షాలిమార్ రైల్వే స్టేషన్. ఆపోజిట్లో చూడండి వరుసగా బ్యాగ్లు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. షాలిమార్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్కి అది. మన ట్రైన్ అయితే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. మొన్న అయితే ట్రైన్ 2 hours డిలే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఈరోజు రైట్ టైంకి స్టార్ట్ అవుతుందా డిలే అవుతుందా చూడాలా. ఇప్పుడే షాలిమార్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే పోతుంది. మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి రావాలా. అదే ఇందాక చూపించాను కదా, అక్కడ అందరు బ్యాగ్స్ పెట్టుకొని కూర్చోరు, అవతల సైడే అది. షాలిమార్ లోకమాన్య తిలక్ టర్మినస్. 3:17 అవుతుంది టైమ్. ఇంకా మన ట్రైన్ అయితే రాలేదు, లేట్ ఉందని అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు కూడా లేట్గా నడుస్తుందట. అక్కడ చూడండి 15:17 టైం. అనౌన్స్మెంట్ అవుతుంది చూడండి. ఎట్ లాస్ట్ 35 minutes డిలే తోటి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఇది టర్మినస్, ఇది షాలిమార్. జస్ట్ ఇది ఇంజన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది అంతే. కొరమండల్ ఎక్స్ప్రెస్ చెన్నై మెయిల్. లోపలికి అయితే వచ్చేసినాము. 2 tier ఏసీలో మన టికెట్ ఉంది. ఇక్కడ మన బర్త్ ఇది మీద. అక్కడ అందరు ఉన్నారని చెప్పి అట్లా చూపిస్తలేను. చాలా నీట్గా అవుతుంది, మస్తు ఉంది ట్రైన్ మాత్రం. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12841 ఫ్రమ్ షాలిమార్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. షాలిమార్లో 3:15కి ఆఫ్టర్నూన్ బయలుదేరాలా, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 minutes అయితే డిలే అయిపోయింది. చెన్నై వెళ్ళే వరకు రేపు ఈవినింగ్ 5:10 అయితే అవుతుంది. ఇప్పుడు డిలే అయింది కాబట్టి ఏ టైం అవుతుందో తెలియదు, చెన్నైకి ఎప్పుడు రీచ్ అవుతుందో. అండ్ ఇది అప్రాక్సిమేట్గా 26 hours 45 minutes అయితే టైం తీసుకుంటుంది చెన్నై వెళ్ళే వరకు. ఈ జర్నీలో మనము 878 kilometers ట్రావెల్ చేయబోతున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో ఇప్పటి వరకు 35,086 kilometers అయితే మనం కవర్ చేయబోతున్నాము. ఈ కొరమండల్ ఎక్స్ప్రెస్ ఇండియాలోనే ఫస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ ద్వారానైతే ఆపరేట్ అవుతుంది. కంప్లీట్గా 4 states ట్రావెల్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 4 states ట్రావెల్ చేస్తుంది కంప్లీట్గా. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ 6th March 1977లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 47 years అయితే అయిపోయింది ఇప్పటికి ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి. చాలా మటుకు ప్యాసింజర్స్ అయితే ఈ ట్రైన్ని ప్రిఫర్ చేస్తారు చెన్నై పోనీకి కోల్కతా నుంచి. ఎందుకంటే ఔరా చెన్నై మెయిల్ కన్నా ఈ ట్రైన్ కొరమండల్ ఎక్స్ప్రెస్ చాలా తొందరగా రీచ్ అయిపోతుంది కంపేర్ టు ఔరా చెన్నై మెయిల్. ఈ కొరమండల్ ఎక్స్ప్రెస్ని స్టార్టింగ్లో బైవీక్లీ ఎక్స్ప్రెస్గానైతే ఇంట్రడ్యూస్ చేసారు. రాను ప్యాసింజర్స్ ఫ్రీక్వెంట్ పెరగడంతో దీన్ని డైలీ సర్వీస్గానైతే చేసారు. ఈ ట్రైన్ రాజధాని శతాబ్ది డిజైన్కి కొంచెం ఈక్వల్గా డిజైన్ చేసారు ఈ ట్రైన్ని. అండ్ ఇది స్టార్టింగ్లో ఈ ట్రైన్లో లైబ్రరీ అండ్ డైనింగ్ కార్ కూడా ఉంటుండే. ఇప్పుడైతే దాన్ని తీసేసారు, లైబ్రరీ డైనింగ్ కార్ని. ఈ ట్రైన్ కంప్లీట్గా 23 coaches తోటి నడుస్తుంది. ఫస్ట్ క్లాస్ 1 coach, 2 tier AC 2 coaches, 3 tier AC 4 coaches అండ్ 3 tier ఎకానమీ 2 coaches, స్లీపర్ 6 coaches, జనరల్ అన్రిజర్వ్డ్ 4 coaches, ఒక SLR కోచ్,
ఒక ఈవోజీ కోచ్, ఒక హెచ్పివి కోచ్ అండ్ ఒక ప్యాంట్రీ కార్ అయితే దీనికి ఉంటుంది. టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ వచ్చేసి 4460 రూపీస్ ఉంది. 2 టైర్ ఏసీ వచ్చేసి 2625 రూపీస్. థర్డ్ ఏసీ వచ్చేసి 1825 రూపీస్. థర్డ్ ఏసీ ఎకనామీ వచ్చేసి 1715 రూపీస్. స్లీపర్ వచ్చేసి 695 రూపీస్. ఇవన్నీ ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది ప్రైజెస్. ట్రైన్ ని మంచిగా నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు. చూడండి నీట్ గానే ఉంది. అవతల ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ఏసీ, మనది ఏసీ 2 టైర్లో ఉంది మన టికెట్. కరెక్ట్గా టైము 4:20 అవుతుంది. 3:15కి బయలుదేరాల్సిన ట్రైన్ 1 అవర్ 5 మినిట్స్ డిలే తోటి అయితే స్టార్ట్ అయింది షాలిమార్ నుంచి. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సంత్రగచ్చి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదంతా షాలిమార్ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్కి కంప్లీట్గా 14 స్టాప్స్ ఉంటాయి. సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ కలుపుకొని 16 స్టాప్స్. ఖరగ్పూర్ జంక్షన్, బలేశ్వర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, ఆ రూట్లోనైతే ఇది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్కి కొరమండల్ పేరు ఎట్లా వచ్చిందంటే, ఈ ట్రైన్ కంప్లీట్ ఈస్టర్న్ కోస్టల్ రీజన్లో ట్రావెల్ చేస్తుంది. ఫ్రమ్ హౌరా టు కింద చెన్నై వరకు. ఆ ఈస్టర్న్ కోస్టల్ రీజన్ని కొరమండల్ అని కూడా పిలుస్తారు ఇండియాలో. ఆ కొరమండల్ పేరుని ఈ ట్రైన్కి అయితే పెట్టారు. ఎందుకంటే ఇది కంప్లీట్ కొరమండల్ రీజన్లో ట్రావెల్ చేస్తుంది, అట్లా అని పేరు వచ్చింది. ఇదంతా హౌరా ట్రాఫిక్. ఆడ ముందు బ్రిడ్జ్ మీద కూడా ట్రాఫిక్. హౌరా బస్సెస్ చూడండి. అండ్ ఈ ట్రైన్కి విజయవాడ నుంచి చెన్నై వరకు ఒక్క స్టాప్ కూడా లేదు. విజయవాడ టు చెన్నై నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది. అటు పోతున్నాయి కదా ఆ ట్రాక్స్, అటు వెళ్తే హౌరా, అక్కడ పోతుంది కదా ఇంజన్, అటు వెళ్తే హౌరా రైల్వే స్టేషన్. అటు మనం నిన్న పోయినాం కదా లాస్ట్ బ్లాగ్లో ఫలక్నామా, ఆ రూట్లో వచ్చి అటు వెళ్ళినాం. సంత్రగచ్చి జంక్షన్కి అయితే వచ్చేసినాము. 3:30కి రావాలా, 4:32కి వచ్చింది. 1 అవర్ 4 మినిట్స్ డిలే తోటి వచ్చింది. స్టేషన్ కోడ్ SRC. నిన్న ఇది నైట్ చూపించినాము ఈ రైల్వే స్టేషన్. ఇప్పుడు డే వ్యూ. చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎక్కేవాళ్ళు. పక్కన శతాబ్ది పోతుంది. హౌరా దిగా అంట. దిగా ఎక్కడో నాకు తెలియదు, మీకు తెలిసినట్టే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సంత్రగంచి రైల్వే స్టేషన్. మన ట్రైన్ కరెక్ట్గా ఒక 2 మినిట్స్ తాగి సంత్రగంచి జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఖరగ్పూర్ జంక్షన్. నేను వీడియో స్టార్టింగ్లో ఈ ట్రైన్ని కొరమండల, క్రొకోడైలా అని అన్నా కదా. ఎందుకన్నానంటే ఇప్పటి వరకు ఈ ట్రైన్లో 453 మెంబర్స్ చనిపోయారు అండ్ 1800+ గాయపడ్డారు అండ్ 2 యానిమల్స్ కూడా చనిపోయినాయి. చాలా యాక్సిడెంట్స్ అయితే అయినాయి ఈ ట్రైన్కి. అండ్ ఆ యాక్సిడెంట్స్ ఎప్పుడెప్పుడు అంటే ఆగస్ట్ 15, 1984లో డీరైల్మెంట్ అయింది ఒడిషా దగ్గర. అందులో 16 మెంబర్స్ చనిపోయారు. మళ్ళీ సేమ్ ఆగస్ట్ 15, 1997లో విశాఖపట్నము బరంపూర్ మధ్యలో 2 కొరమండల్ ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి గుద్దుకొని 75 మెంబర్స్ చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో. మళ్ళీ ఆగస్ట్ 15, 1999లో మళ్ళీ డీరైల్ అయింది ట్రైన్. అందులో 50 మెంబర్స్ చనిపోయారు, 500కి పైగా అయితే ఇంజూర్ అయినరు. నాగవల్లి రివర్ క్రాస్ చేస్తుంటాయింది ఇది. ఇంకొక ఇన్సిడెంట్ 15th మార్చ్ 2020లో నెల్లూరు దగ్గర కొవ్వూరులో పండుగుడు ఏదో ఉంది రైల్వే స్టేషన్. అక్కడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర రాత్రి 2:40కి ట్రైన్ పట్టాలు తప్పింది. ఇందులో ఒక 100 మంది ఇంజూర్ అయినరు. 2009 నవంబర్ 13లో భువనేశ్వర్ దగ్గర, ఇంకా భువనేశ్వర్కి దగ్గరలో అంటే ఒక 100 కిలోమీటర్స్ దూరంలో జాజ్పూర్ రోడ్ దగ్గర ట్రైన్ మళ్ళీ పట్టాలు తప్పింది. 15 మెంబర్స్ చనిపోయారు అండ్ చాలామంది అయితే గాయపడ్డారు. ఆ టైంలోనైతే ట్రైన్ 115 స్పీడ్ ఉంది. 115 km/h స్పీడ్లో నడుస్తుంది ఆ టైంలో. 2012 డిసెంబర్ 30కి ఒరిస్సాలో గంజం డిస్టిక్ దగ్గర మళ్ళీ ట్రైన్ ఒక 6 ఎలిఫెంట్స్ పట్టాల మీదకి వస్తే దాన్ని గుద్దేసింది. దాంట్లో 2 చిన్న ఎలిఫెంట్లు చనిపోయింది. అదే ఇన్సిడెంట్లో ఒక బెడ్ రోలర్ కూడా చనిపోయిండు. అది కానీ ఎందుకు చనిపోయిండు అనేది రీజన్ అయితే ఇప్పటికీ తెలియదు.
2012 జనవరి 14కి లింగరాజ్ రైల్వే స్టేషన్ దగ్గర జనరల్ కోచ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒక 20 మినిట్స్లో మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసేసారు ఫైర్ని. ఈ ప్రమాదంలో మాత్రం ఏం కాలేదు. ఏప్రిల్ 18, 2015లో ఫైర్ యాక్సిడెంట్ అయింది నిడదవోలు జంక్షన్ దగ్గర. 2 బోగీస్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఇందులో కూడా ఏం ప్రాణాపాయం అయితే జరగలేదు. ఇంకొక పెద్ద యాక్సిడెంట్ ఇండియన్ రైల్వే హిస్టరీలోనే ఇది పెద్ద యాక్సిడెంట్. 2 జూన్ 2023లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ని పోయి కురమండల్ ట్రైన్, ఈ మన ట్రావెల్ చేసే ట్రైన్ గుద్దడంతో 296 మెంబర్స్ చనిపోయారు అండ్ 1200 మెంబర్స్ ఇందులో గాయపడ్డారు ఈ ఇన్సిడెంట్లో. ఇది చాలా మేజర్ ఇన్సిడెంట్. ఇప్పటి వరకు ఇండియా రైల్వే హిస్టరీలో ఇదే పెద్ద యాక్సిడెంట్ అనమాట. టోటల్గా ఈ ట్రైన్లో 453 మెంబర్స్ చనిపోయారు, 1800 ప్లస్ ప్రజలు గాయపడ్డారు, 2 ఎలిఫెంట్స్ చనిపోయినాయి. ఇంత పెద్ద యాక్సిడెంట్ లిస్ట్ ఉంది ఈ ట్రైన్కి. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడే స్పీడ్ అందుకుంటాడు. ఇది మోనిగ్రామ్ స్టేషన్ని స్కిప్ చేసినాము. మంచి స్పీడే పోతుంది ఇక్కడ, 100 మీదనే పోతుండు సంత్రాగంచి దాటినాక. ఈ ట్రైన్ పోతుంది కదా, అది గూడ్స్, అది దాని మీద కంటైనర్స్ వస్తాయి. కంటైనర్స్ ఎక్కించుకొని పోతుంది. ఇప్పుడు కంటైనర్స్ ఆడ ముందు ఉంటాయి, చాలా కంటైనర్స్ ఉన్నాయి ఆడ. సంత్రగంచి దాటినాక ఆడికి వెళ్ళి కంటైనర్స్ ఎక్కించుకొని ఏడికెడికి పోవాలో అడికడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఉల్బేరియా దాటినాం మనము. ఇక్కడ ఉల్బేరియా అంటే అన్ని వేర్ హౌజెస్ ఉంటాయి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇట్లా వేర్ హౌజెస్ ఉంటాయి కదా, అవన్నీ అన్ని వేర్ హౌజెస్ ఇక్కడ ఎక్కువ, చాలా వేర్ హౌజెస్ ఉంటాయి. స్కై కలర్ చూడండి, రెడ్ కలర్. సన్సెట్ అయ్యే టైం మస్తుగా అనిపిస్తుంది కదా సన్. సూపర్ వ్యూ ఇది. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మంచిగా ఉంది పంట, మళ్ళీ ఒరిస్సా పోతే అసలు ఏం బాగాలేదు. అక్కడంతా పంట ఎక్కువ లేదు అక్కడ. మస్తు స్పీడ్ అయితే వచ్చింది ఇదాకా. ముందు సిగ్నల్ పడి స్లో అయింది. సన్ మస్తుగా అనిపిస్తుంది. సన్సెట్ అయ్యే టైం కదా. ఇటు సైడ్ ఇంకా రైట్ సైడ్లో ఇంకా బాగా కనిపిస్తుంది ఇంతకుముందు కన్నా కూడా. మన ట్రైన్ చూడండి, మొత్తం ట్రైన్ కనిపిస్తుంది. అక్కడ ఇంజన్ ముందు ఉంది, సూపర్గా అనిపిస్తుంది కదా కంప్లీట్గా. చాలా బాగా కనిపిస్తుంది. సిగ్నల్ పడ్డది. ఆ ఫ్యాక్టరీ చూస్తారు కదా, అది కోలగట్ థర్మల్ పవర్ స్టేషన్. అది ఇక్కడ పవర్ సప్లై చేస్తుంది. చాలా పెద్దగా ఉంది కదా. ఇవతల సైడ్ ఏమో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ. మనకి చాలా ఫేమసే రామ్కో అంటే, అడ్వర్టైజ్ వస్తుంది, మనం యూజ్ చేస్తాము. వెస్ట్ బెంగాల్లో ఆటోస్ చాలా తక్కువ. ఇట్లాంటి టోటోస్ అంటారు దాన్ని, చోటో అట్లా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఆ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మెకేదా రైల్వే స్టేషన్ ఇది. లోకల్ ట్రైన్స్ మన దగ్గర హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఎట్లా, అట్లా లోకల్ ట్రైన్స్ ఈ రైల్వే స్టేషన్ దాకా నడుస్తాయి. ఇటైతే డౌన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది టైం. మధ్యలో పూల చెట్లు బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ సైడు బంతి పూల చెట్లు బాగున్నాయి, చాలా ఉన్నాయి. అదండి పూల చెట్లే. ఖరగ్పూర్ జంక్షన్ దాకా వచ్చేసినాము మనము. ఎదురుగా రైల్వే స్టేషన్ ఖరగ్పూర్ జంక్షనే. ఇక్కడికి మనము 1 hour 17 minutes డిలే తోటి వచ్చినాము. స్టేషన్ కోడ్ KGP. అంతా చీకటి అయిపోయింది, ఇంకా ఏం బయట లొకేషన్ చూపించడానికి ఉండదు ఇప్పుడు. ఇంతకుముందు నేను 6:30 అని చెప్పిన కదా టైం. అప్పుడు 6:30 కాదు, డౌన్ అవుతుంది లైట్ 6:30 అవుతుంది అన్న కదా. అప్పుడు 6:30 కాదు, అప్పుడు టైం 5:30 అట్లా అవుతుంది. బై మిస్టేక్లో 6:30 అని వచ్చింది. ఖరగ్పూర్లో షెడ్, అది లోకో షెడ్. వందే భారత్ పోతుంది 20872.
రౌర్కెలా జంక్షన్ టు హౌరా, అది వందే భారత్. ఖరగ్పూర్ జంక్షన్కి అయితే వచ్చినాము. 4:55కి రావాలా, 6:15కి వచ్చింది. 1 hour 20 minutes డిలే. స్టేషన్ కోడ్ KGP. ఇది వెస్ట్ బెంగాల్లో లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ ఒరిస్సాకి ఎంటర్ అవుతాము. ఐ లవ్ ఖరగ్పూర్, బాగుంది కదా అది. రైల్వే స్టేషన్ మధ్యలో మంచిగా పెట్టారు. చాలా రష్ అవుతుంది ఇక్కడ ఖరగ్పూర్లో, చాలామంది ఎక్కుతున్నారు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 10 minutes ఆగింది ఇక్కడ. ఈ రైల్వే స్టేషన్లో వరల్డ్స్ 4th లాంగెస్ట్ ప్లాట్ఫామ్. లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే చెప్దామని మళ్ళీ చెప్తున్నా. వరల్డ్స్ 4th లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇదే రైల్వే స్టేషన్లో ఉంటుంది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి బాలాసోర్. బాలాసోర్ అన్న బాలేశ్వర్ అన్న రెండు ఒకటే. ఒరిస్సాలో ఎంటర్ అయిపోతాం మనం ఇక్కడ నుంచి. బాలేశ్వర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. 6:15కి రావాలి. 8:07 అవుతుంది. 1 hour 52 minutes డిలే తోటి వచ్చినాము. బలాసోర్ కూడా అంటారు. ఇక్కడ ఫుల్ వాన పడ్డది అనుకుంటా, మొత్తం అంతా పచ్చిగా ఉంది. ఎక్కేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇక్కడ దిగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒడిశాలో ఇది ఫస్ట్ స్టాప్. స్టేషన్ కోడ్ BLS. ఇక్కడ బాలేశ్వర్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. 5 minutes ఆగింది ఇలా. నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా. కర్నాటక జంక్షన్లో వస్తుంది నా ఫుడ్, కానీ ట్రైన్ ఇంత డిలే నడుస్తుంది. మన ఫుడ్ టైంకి వస్తుందా రాదా, వచ్చి ఉన్నా కూడా టైంకి వచ్చి ఉన్నా కూడా చల్లగా అయిపోతుంది. అది ఏమైతుందో చూడాలి. ఇంకా భద్రక్ దాకా అయితే వచ్చేసినాం మనము. అంతే, సేమ్ డిలే కంటిన్యూ అవుతుంది. 1 hour 50 minutes డిలే. ఇప్పటికి 7:28కి రావాలి. 9:18 అవుతుంది ప్రజెంట్ టైమ్. స్టేషన్ కోడ్ BHC. ఎదురుగా కనిపించేది రైల్వే స్టేషనే. ఆ లైట్స్ ఉన్నాయి కదా, అదంతా రైల్వే స్టేషనే. వెల్కమ్ టు భద్రక్ రైల్వే స్టేషన్. ఇది మనము లాస్ట్ బ్లాగ్లో డే టైం వ్యూ చూసినాము. ఇది నైట్ టైం వ్యూ. ఇది ఎక్కే వాళ్ళు అయితే చాలా తక్కువనే ఉన్నారు ఇక్కడ. ఇదంతా భద్రక్ రైల్వే స్టేషన్. మనకు సిగ్నల్ అయితే ఇచ్చేసారు. ఓన్లీ 2 minutes స్టాప్ ఇక్కడ. కరెక్ట్ 2 minutes ఆగింది. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. నెక్స్ట్ జాజ్పూర్ కింజర్ రోడ్ రైల్వే స్టేషన్ వస్తుంది మనకి. కటక్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. వీడికి 2 hours 6 minutes లేట్గా వచ్చింది ట్రైన్. 9:08కి రావాలా, 11:15 అవుతుంది. స్టేషన్ కోడ్ CTC. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా. మన ఫుడ్ స్టేటస్ చూడాలి ఇక్కడ ఎట్లుందో. ఆర్డర్ అయితే వచ్చేసింది. మొత్తం చల్లగా అయింది. ఎప్పుడో వచ్చి వెయిట్ చేస్తుండంట ఆయన. ఇక ఎప్పుడైతే వెళ్ళి పడుకుంటా తినేసి, ఇంకా తిరిగి మార్నింగే కలుద్దాం మళ్ళీ డైరెక్ట్గా. మార్నింగ్ కరెక్ట్గా 6 అవుతుంది. ఆల్మోస్ట్ సింహాచలం దగ్గర ఉన్నాం మనము. విశాఖపట్నంకి ఇంకొక 10 kilometers ఉంది ఇక్కడ నుంచి. సింహాచలం నార్త్ దగ్గర ఉన్నాము. నెక్స్ట్ సింహాచలం. నైట్ మనము భువనేశ్వర్, కృదా రోడ్ జంక్షన్, బ్రహ్మపూర్, ఈ 3 stations అయితే స్కిప్ చేసినాము. ప్రజెంట్ ట్రైన్ 1 hour 51 minutes డిలే నడుస్తుంది. నైట్ 2 hours డిలేతో కూడా నడిచింది భువనేశ్వర్ దాటినాక, కానీ దాని తర్వాత కవర్ అయింది. 2 hours 30 minutes అంత రేంజ్ కూడా పోయింది డిలే. ఇది సింహాచలం స్టేషన్. ఇది ప్రజెంట్ సింహాచలం స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనం. విశాఖపట్నం గునుపూర్ ప్యాసింజర్. ఇది ఇప్పుడే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయింది. ఇది ఈ వైట్ పింక్ ఫ్లవర్స్ మస్తు కనిపిస్తుంది ఇక్కడ. ఆల్మోస్ట్ విశాఖపట్నం దగ్గరకు వచ్చేసినాము. ఎలక్ట్రిక్ షెడ్ దాకా వచ్చేసినాము.
విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఇది. ఎన్ని లోకోస్ ఉన్నాయి, 20 దాకానే ఉండొచ్చు. సూపర్ ఉంటుంది అసలు. ఎదురుగా కనిపించేదే విశాఖపట్నం రైల్వే స్టేషన్. 4:20కి రావాలి ఇడికి. 6:16 అవుతుంది ఇప్పుడు టైమ్. ఆల్మోస్ట్ 2 అవర్స్ డిలే, 4 నిమిషాలు తక్కువ. 2 అవర్స్ డిలేతో మనం ఇడికి వచ్చినాము. స్టేషన్ కోడ్ VSKP. ఘోరంగా డిలే. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తాను. నా లైవ్ అప్డేట్స్ కోసము డిస్క్రిప్షన్లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ లింక్ని ఫాలో కండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ట్రైన్ ఓవరాల్ ఫీడ్బ్యాక్, ఇది డైలీ డిలే అవుతుంది. నేను చూసిన డైలీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేది. డైలీ డిలే అవుతుంది. దీన్ని రీషెడ్యూలా లేదంటే దీన్ని సెట్ చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్యాసింజర్స్ అందరూ. పక్కన ఉంది జన్మభూమి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం లింగంపల్లి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.